PR7 మీడియాకి స్వాగతం. వెల్కమ్ టు PR7 మీడియా. మతిస్థోమత లేకుండా కొంతమంది మహిళలు తిరుగుతున్నారు. వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందా లేదా అనేది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, అటువంటి మహిళలకి రక్షణ ఉందా లేదా? అంటే ఒకటైతే వాస్తవం సార్, నిజంగా మీరు అన్నదే ఇప్పుడు మేము కూడా చూస్తున్నాము. యమనంలో ఉన్న వయసులో ఉన్నవారు ఇలా మత్స్యంతో కోల్పోయి తిరగడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి ముందుగానే. అంటే ఈ మహిళలకైతే మాత్రం రక్షణ కరువు అనే చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు, పలు పత్రికల్లో, మీడియాలో గతంలో వేరు ప్రాంతాల్లో కూడా కొంతమంది కామాంధులు, మద్యం మత్తులు ఈ మతిస్థిమితం కోల్పోయిన మహిళలమే కూడా అఘాయిత్యాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కామాంధులు ఇప్పుడున్న మనం సంఘటనలు కూడా చాలా చూస్తున్నాం. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అయితే దీన్ని బట్టి వాళ్ళకి ప్రమాదం అయితే కొంచెం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పాపం మత్స్యంతో ఉండదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు రాత్రిపూట. కొన్ని ప్రాంతాల్లో అయితే మీరు వాళ్ళు చూస్తుండండి, వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. మరి దీనిపై అయితే మాత్రం సంబంధిత అధికారులు దృష్టి సారి ఏదైనా ఒక ఆసుపత్రిలో జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పచెప్పి, అలాగే లేదనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అప్పగించి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏది కూడా చెప్పలేమండి. రాబోయే రోజుల్లో వీరిపై ప్రమాదం జరగొచ్చా లేదా అంటే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగున్నాయి. మనం కూడా చూస్తున్నాం కదా, పసి పిల్లలపై కూడా 5, 6, 4, 5 సంవత్సరాల పిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే మాత్రం సంబంధిత అధికారులు దృష్టి సారించి వీళ్ళకి మంచి భవిష్యత్తు కల్పిస్తే బాగుంటుంది. ఇది అల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్ల మీద మతిస్థోమత కోల్పోయి తిరుగుతున్న మహిళలపై ప్రమాదం అయితే పొంచి ఉందనే చెప్పవచ్చు.